నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ జోన్ కోసం పార్లమెంట్ లో అనేక పర్యాయాలు పోరాడానన్న రామ్మోహన్ నాయుడు నేడు కేంద్ర మంత్రిగా ఉండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధించడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్య. ఉపాధి కూలీలకు నియోజకవర్గ వ్యాప్తంగా దాతల సాయంతో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్న మంత్రి నిమ్మల. పంట బోధలో దిగి ఉపాధి పనులపై ఆరా. చంద్రబాబు 2 ఏళ్ల పాలనపై వైసీపీ పోరుబాట. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో పోస్టర్ బుక్లెట్ ఆవిష్కరించిన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల. కొమరంభీం జిల్లా కొఠారి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్. 2వ విడత ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరణ. విశాఖ జోన్ కోసం పార్లమెంట్లో అనేక పర్యాయాలు పోరాడాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రైల్వే జోన్ సాధన కోసం ఆ రోజుల్లో ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో దీక్ష చేపట్టినట్టు గుర్తు చేశారు. నేడు కేంద్ర మంత్రిగా ఉండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొత్త రైల్వే జోన్ ద్వారా ఇక నుండి మన సమస్యలను మనం తీర్చుకోగలమని తెలియజేశారు. ఇచ్చాపురం మండలం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం ఏఎస్ పేట వద్ద సౌత్ కోస్ట్ రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రభుత్వ విప్ అశోక్ ఆవిష్కరించారు. కొబ్బరికాయ కొట్టి జోన్ ప్రారంభోత్సవానికి గుర్తుగా మొక్కను నాటారు. రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో నిలిచిపోయేటటువంటి రోజు. సుదీర్ఘమైనటువంటి కళ, సుమారు 30 సంవత్సరాలుగా నిరీక్షణ మన అందరి కళ్ళల్లో ఉండింది. ఎప్పుడు మనకి సరికొత్త రైల్వే జోన్ మన ఆంధ్రప్రదేశ్ లో సాధిస్తామని. దానికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ నేను ఎంతో పోరాటం పార్లమెంట్ లో కూడా దీని గురించి చేయడం జరిగింది. అక్కడ పార్లమెంట్ వేదికగా ఒక 0 అవర్ వచ్చినా, ఒక డిబేట్ జరిగినా, ఒక కేంద్ర మంత్రి రైల్వే మంత్రి కలిసిన ఏ సమావేశం జరిగినా సరే అనుక్షణం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ కి సంబంధించి అనుక్షణం కూడా నేను పోరాటం చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఒక విషయం కూడా గుర్తుంటుంది. ఆ రోజుల్లో రైల్వే జోన్ సాధన కోసం ఈ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లోనే రాత్రిపూట కూడా దీక్ష చేసి మరీ సాధించాలని ఆ రోజు ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. అయితే ఈ రోజు నాకు ఆనందం ఏంటంటే ఒక కేంద్ర మంత్రిగా నేనున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించుకోవడం అనేది నాకెంతో గర్వంగా ఉంది, ఆనందంగా ఉందని కూడా మీ అందరితో పాటు పంచుకుంటున్నాను. అయితే రైల్వే జోన్ సాధించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మన ప్రజల్లో ఒక ఆందోళన ఉండింది. ఇది అంతా కూడా పలాస వరకు ఖుర్దా రోడ్ లో ఉన్న ఈ స్టేషన్స్ అన్ని కూడా, ఈ ఖుర్దా రోడ్ స్టేషన్లన్నీ కూడా అట్టే ఉండిపోతే, జోన్ పలాస వరకే పరిమితం అయిపోతే మేము మళ్ళీ అధోగతిలోనే ఉండిపోతామనంటే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితిలో ఇచ్చాపురం వరకు ఈ కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోనే ఉండాలంటే మొన్న ఏప్రిల్ 2వ తేదీన ఒక కొత్త సర్క్యులర్ ఆర్డర్ కూడా రిలీజ్ చేసి ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అనేది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి రైల్వే కుటుంబాలు, రైల్వే ఎంప్లాయీస్, వాళ్ళకి దీని తాలూకా ప్రాధాన్యత ఏంటో వాళ్ళకందరికీ కూడా తెలుస్తుంది. అక్కడ గతంలో పలాసలో ఒక సమస్య ఉన్నా, లేకపోతే ఇక్కడ ఇచ్చాపురంలో సమస్య ఉన్నా, ఈ దారి పొడవునా ఉన్నటువంటి స్టేషన్ లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మనం అందరం కూడా భువనేశ్వర్ వరకు వెళ్లేవాళ్ళం. భువనేశ్వర్ వెళ్లి అక్కడ అధికారుల దగ్గర కూర్చొని, అక్కడ డిఆర్ఎం దగ్గర కూర్చొని, అక్కడ జిఎం దగ్గర కూర్చొని వాళ్ళందరూ కూడా అనేక ప్రాధాన్యతలు వాళ్ళందరికీ కూడా ఉంటే మా ప్రాంతానికి కూడా న్యాయం చేయండి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో నాయకులకి నేను తీసుకెళ్లాను, ఎమ్మెల్యే గారికి తీసుకెళ్లాను. నేను కూడా రైల్వే మీటింగుల్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడిని. ఇప్పుడు అలాంటి సమస్య ఏది కూడా లేకుండా ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే దర్జాగా మన రాష్ట్రంలో మన డిఆర్ఎం, మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా ఒకే నమ్మకం, రైల్వేస్ ని కానీ మనం అభివృద్ధి చేసుకోగలిగితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, జిల్లా అభివృద్ధి చెందుతుందని. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు స్టాండింగ్ కమిటీ రైల్వేకి చైర్మన్ గా ఉన్నప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో రైల్వే తాలూకా సమస్యలన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఎంతో కొంత మన దగ్గర అభివృద్ధి జరిగిందనంటే దానికి ప్రధాన కారణం స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు మనకి మెయిన్ లైన్ కానివ్వచ్చు, నౌపాడ నుంచి గునుపూర్ వెళ్లే లైన్ కానివ్వచ్చు, ఈ 2 లైన్ల మీద కూడా పెద్దగా దృష్టి పెట్టి స్టాపులు తీసుకొని రావడం, కొత్త ట్రైన్స్ వేయించడం, అలాగే విశాఖ
దాకా ట్రైన్ కూడా ఆ రోజు వచ్చిందనంటే ఎర్రన్నాయుడు గారి కారణమని తెలియజేస్తున్నాను. ఎర్రన్నాయుడు గారి ట్రైన్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆ రోజు మొదలు పెట్టారు. ఆ యొక్క కార్యక్రమాలన్నీ, ఆ రైల్వే ఆశయాలన్నీ ముందుకు నడిపిస్తూ గత 12 సంవత్సరాలుగా నా భుజాల మీద సమస్యలు వేసుకొని నేను కూడా పోరాటం చేశాను. ఆ పోరాటం ఫలితం వల్లే ఈ రోజు రైల్వే జోన్ కూడా మనం సాధించుకున్నాం. దాంతో పాటు మన జిల్లాలో రైల్వేస్ కి సంబంధించి ఎన్నో ప్రధానమైన కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేశాం. అందులో ఒక్క ఉదాహరణ మీ అందరికీ కూడా చెప్పాలనంటే, మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, శ్రీకాకుళం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏకంగా 50 పైగా ఆర్ఓబీలు మనం శాంక్షన్ చేసుకొని 3,300 కోట్ల రూపాయలతో ఆర్ఓబీలు మన జిల్లాలో, మన ప్రాంతంలో మనం చేసుకుంటున్నాం. ఢిల్లీలో కేంద్ర మంత్రి గారి దగ్గర మాట్లాడాను, పార్లమెంట్ లో కూడా దీని గురించి ప్రస్తావించాను. ఒక మున్సిపాలిటీలో ఇంత పెద్ద సమస్య ఉంటే దానికి ఏ రకంగా పరిష్కారం చేయాలని నేను గాని అశోక్ అన్న గాని నిరంతరం దీని మీద కృషి చేశాం. అయితే ఇందాక చెప్పినటువంటి 50 ఆర్ఓబీల్లో మన ఇచ్చాపురం ఆర్ఓబీ కూడా శాంక్షన్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే శాంక్షన్ అయిన ఆర్ఓబీ కూడా మనం గ్రౌండ్ చేసి చేయాలనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నేను ఒక్కటే విన్నపించుకుంటున్నాను, మీ సహకారంతో చేయాలనేది మా ఆలోచన. మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు నియోజకవర్గ వ్యాప్తంగా దాతల సాయంతో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెలివెల గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మంత్రి నిమ్మల మజ్జిగను పంపిణీ చేశారు. కూలీలతో పాటు మంత్రి పంట మొదలు దిగి వారితో ముచ్చటించారు. అనంతరం ఉపాధి పనులపై కూలీలను అడిగి ఆరా తీశారు. కష్టపడి పనిచేసే కార్మికులంటే తనకు ఎంతో ఇష్టమని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణం, ఒక స్వచ్ఛమైనటువంటి మనసులతో ఉన్నటువంటి ఆ పల్లె ప్రజలతో మమేకం కావడం. అటువంటి పల్లెల్లో ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క ఉపాధి హామీ పథకంతో మన యొక్క ఉపాధి హామీ శ్రామికులు పడేటువంటి కష్టం, శ్రమను నేను కూడా లాస్ట్ ఇయర్ ఒక్కసారి వాళ్ళతో ఎన్నికల సమయంలో కలిసి పనిచేసినప్పుడు ఆ మండు టెండర్లలో, గాల్పుల్లో వాళ్ళ యొక్క కష్టాన్ని చూసి లాస్ట్ ఇయర్ మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక పిలిపిచ్చాం. కూటమి సభ్యులకి కూడా ప్రతి గ్రామంలోనూ కూడా మన నాయకులందరూ కూడా కలిసి ఆ గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ శ్రామికులకి ప్రతిరోజు కూడా వేసవి కాలం అంతా కూడా చల్లని మజ్జిగ వాళ్ళందరికీ కూడా అందజేయండి అని ఏదైతే ఆదేశాలు ఇచ్చానో దాని ప్రకారం మే 1వ తేదీన మేడే రోజున ఈ సంవత్సరం ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా ఇస్తూ ఉన్నారు. నేను కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నా కూడా ఏమో మజ్జిగ అందుతూ ఉందా, మా వాళ్ళు కలుస్తూ ఉన్నారా అని వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటూ ఈరోజు కూడా నేను వెలివెల గ్రామంలో ఇక్కడ పెన్షన్లు ఇవ్వడానికి ఈ రోడ్డు మీదకి వచ్చినటువంటి సందర్భంలో 1వ తేదీన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి ఇంతమంది ఇక్కడ పనిచేస్తూ ఉంటే వీళ్ళకి నా చేతుల మీదుగా ఈరోజు మజ్జిగ ఇవ్వడం నాకు కూడా అదృష్టంగా నేను భావిస్తూ, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా ఈ రకంగా ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళు అడగకపోయినా కూడా మేమే ఆ సాయాన్ని అందించేటువంటి విధంగా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మంచి ప్రభుత్వం ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతిరోజు కూడా ఇంత చల్లని, చక్కని, నాణ్యమైనటువంటి మజ్జిగను ప్రతిరోజు అందిస్తున్నటువంటి నా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు నాయకులందరూ కూడా తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో 2 ఏళ్లుగా జరుగుతున్న దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా వెన్నుపోటు పాలనతో ప్రజలు విసిగిపోయారని, అయినా ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్దాలతో డైవర్షన్ రాజకీయాలకు దిగుతుందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో పోస్టర్, బుక్లెట్ ను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మోసాల పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపడుతున్న నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు, మేధావులు, ఆలోచనాపరులు విరివిగా హాజరై చంద్రబాబు మోసాల్ని గ్రహించాలని సజ్జల కోరారు. రాక్షస పాలన, అరాచక పాలన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నేతృత్వంలో ఒక వ్యవస్థీకృత అరాచక పాలన, ఒక మాఫియా పాలన, ఇంకా అన్ని సకల అవలక్షణాలతో కూడినది. ఎలాంటి జంకు బొంకు లేకుండా బరి తెగించి చట్టాన్ని పూర్తిగా వాడుకొని వ్యవస్థలన్నింటినీ తమకు అనుకూలంగా, తమ ప్రయోజనాలకు అనుకూలంగా వాటిని బెండ్ చేసి
అధికార యంత్రాంగాన్ని కావచ్చు, అది పోలీసు పరంగా, రెవెన్యూ పరంగా ఎలాగైనా సరే అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఒకవైపు రాష్ట్రాన్ని ఏమో 2 మా పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే ఎక్కువ 2 ఏళ్లలోనే అప్పులు కూడా చేసి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2 ఏళ్లు కోవిడ్ మహమ్మారితో పూర్తి ఆదాయం రాలేదు, ఖర్చు అంతగా పెరిగింది. అది 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో ఇంకా ఎక్కువ ఇప్పటికే చేశారు, రికార్డు దాంట్లో కూడా. సో ఇన్ని రకాల, అంటే ఏది వర్ణించాలనో, దేని మీద నిరసన తెలియజేయాలనో కూడా తెలియని పరిస్థితిలో తానిచ్చిన మోసపూరిత హామీలు పక్కకు తోసేయడమే కాకుండా అవన్నీ పూర్తి చేసేసానని ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా ఓపెన్ గా ఆయన ప్రకటించుకుంటున్న నేపథ్యంలో మరి కేవలం నిరసన తెలపడమే కాకుండా రాష్ట్రం అంతటా ఒక చర్చ కింది వరకు రాష్ట్ర ప్రజల్లో కూడా జరగాలంటే అసలు ఈ 2 ఏళ్లలో అంత ఘోరం ఏం జరిగింది అనేది దాని విశ్వరూపం చూడాలంటే అది ఒక ఉపన్యాసంతోనో ప్రెస్ కాన్ఫరెన్స్తోనో అయ్యేది కాదు. కాబట్టి ఒక సిరీస్ ఆఫ్ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు టేకప్ చేయాలని, అలాగే మేము అబ్జర్వ్ చేసినవి సూక్ష్మంగా అండ్ ప్రజలు అనుభవిస్తున్నవి, ఈ మోసపూరితమైన పాలనలో, అన్యాయమైన పాలనలోనో సంక్షేమ పథకాలన్నీ చాపచుట్టేసి ఒకటే అందరి నేపథ్యంలో వాటిని అనుభవిస్తున్నారు. వాటిని గుర్తు చేసే రకంగా, చర్చ జరిగే రకంగా మేధావులు, ఆలోచనాపరులు, వివేచనాపరులు దీని గురించి తమ చుట్టూ ఉండే వాళ్లకు చెప్పే రకంగా కొన్ని ఈ టాపిక్స్ అన్ని తీసుకుని ఒక బుక్లెట్ కూడా డిజిటల్ కాపీ తయారు చేయడం జరిగింది. అది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసింది, మీ అందరికీ తెలుసు. దాన్ని ఈరోజు దాంతో పోస్టర్తో పాటు అది కూడా మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ ఇప్పుడు మేము తీసి చూపించాం. ఈరోజు పోస్టర్ కార్యక్రమం, విడుదల కార్యక్రమం ఇక్కడ, రేపు జిల్లా కేంద్రాల్లో జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో, పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో, అలాగే 3వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతుంది ఇదే కార్యక్రమం. ఇందులో నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు ఇది పూర్వం మాదిరి ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి క్యూఆర్ కోడ్ ఏది ఉందో దాని ద్వారా ఎవరి ఫోన్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇంక్లూడింగ్ ఇప్పుడు మీరు చూస్తున్న సహా అది టీవీల్లో వస్తుంటే టీవీల్లో అయినా దాంట్లో వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు కనిపిస్తే, అలాగే పోస్టర్లు ఇప్పుడైనా తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చూపించింది చాలా చిన్నది, ఈ విశ్వరూపం పెద్ద దాన్ని సమస్య ఏదైతే రాష్ట్రం ఎదుర్కొంటుందో అన్ని రకాల సంక్షోభాలను మళ్ళీ దీన్ని గాడిన పెట్టడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియనంత సంక్షోభాన్ని చంద్రబాబు దించిన తర్వాత కూడా అది దానికి సంబంధించిన చిన్న సూక్ష్మ రూపంలో ఒక ప్రయత్నం చేస్తే దీన్ని చూసి మీరు చర్చించు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.